హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్. అసలు దసరా ఎందుకు జరుపుకుంటారు? దుర్గాదేవి విజయాన్ని పురస్కరించుకొని నవరాత్రులు 9 రోజులు దుర్గాదేవిని 9 రూపాల్లో పూజిస్తారు. 10వ రోజు విజయదశమి దసరా రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించిందని నమ్మకం ఉంది మనకి. ఇది ధర్మం, దైత్యంపై గెలుపును సూచిస్తుంది. రామాయణం ఆధారంగా చూస్తే రాముడు రావణుడితో యుద్ధం చేసి విజయం సాధించిన రోజు విజయదశమి అని చెప్తారు. రావణుణ్ణి దహనం చేయడం వల్ల దసరా రోజున రావణ దహనం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో కూడా ప్రధానంగా ఈ దసరా జరుపుకుంటారు. పాండవుల కథ ఆధారంగా చూస్తే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత తమ ఆయుధాలను శమీ-వృక్షం వద్ద నుంచి తీసుకొని మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు అదే రోజున. అందుకే దసరా రోజున ఆయుధ పూజ, వాహన పూజ చేయడం ఒక సాంప్రదాయం. దసరా పండుగలో ప్రధాన ఉత్సవాలు అలంకార దుర్గాదేవి పూజలు ఇవన్నీ మనకి కనిపిస్తాయి. బొమ్మల కొలువు, గొల్ల భజన, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆయుధ పూజ, వాహన పూజ, ఉద్యోగాలు, వాహనాలు, పనిముట్లు మొదలైన వాటికి ప్రత్యేక పూజ చేస్తారు. రామలీల ఉత్తర భారతంలో రామకథ, నాటికలు, రావణ దహనం, రాముడు చెడుపై గెలిచిన సంకేతంగా ఇలా చేస్తారు. దసరా అర్థం వాచ్యంగా దసరా అనే పదం సంస్కృత పదమైన దశహర నుండి వచ్చింది. అంటే 10 దశ తలల దాన్ని హరించిన రోజు, రావణుని సంహారం అని కూడా అంటారు. దసరా అంటే ధర్మం చెడుపై గెలిచినది అని అర్థం. ఇలా చూసుకుంటూ పోతే మన చరిత్రలో చాలా ఉన్నాయండి దసరా గురించి. దసరా ఎందుకు జరుపుకుంటారు అని తెలియడానికి. ఇంకొకటి, శ్రీరాముడు రావణుని నరికి చంపినందుకు గాను దసరా చేసుకుంటారు. అలాగే పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి 9 రోజులు యుద్ధం తర్వాత విజయదశమి రోజున సంహరించిందని నమ్ముతారు. అందుకే దసరాని శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి విశిష్ట పూజలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో దసరాని పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.